శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు 19 అక్టోబర్ నుంచి 25 అక్టోబర్ వరకు గల కాలానికి కర్కాటక రాశిలోకి గురువు గారు వచ్చేశారు. ఇక కేతువు గారి యొక్క సంచారము సింహరాశిలో ఉంది. శుక్ర చంద్రుల యొక్క సంచారము కన్య రాశిలో ఉంది. రవి బుధ కుజుల యొక్క సంచారము తుల రాశిలో ఉన్నది. రాహు గారి యొక్క సంచారము కుంభరాశిలో ఉంది. మీన రాశిలో వక్రించినటువంటి శని గారి యొక్క సంచారం ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క సంచారము వృశ్చిక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇవి రెండు కూడా చెప్పుకోదగ్గ మార్పులు అవుతూ ఉండగా ఈ వారం గ్రహస్థితులలోని విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. ఇక్కడ వచ్చేసి రవి గారు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా నీచలో ఉన్నది. 3 గ్రహాలు నీచలో ఉన్నాయి. అలాగే గురువు గారు ఉచ్చ స్థానంలో సంచారం నిన్నటి నుంచే ప్రారంభమైంది. 19వ తారీఖు కదా, 18వ తారీఖు నుంచే ప్రారంభమైపోయింది. కాబట్టి గురువు గారి యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. ఇక అద్భుతమైనటువంటి ఫలితాలండి. ఉచ్చలో ఉన్నటువంటి గురువు గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. వేద విద్య, అలాగే ఉన్నత విద్య, జ్ఞానం పెరగడం, వ్యాపార వ్యవహారాలు పెరగడం, భక్తి తత్పరతతో చాలా ప్రధానంగా సంచరిస్తూ ఉండడం, అలాగే శుభకార్యాలు అనగానే ముందు గురువుగారు ఉంటారు. గురువుగారు ఉన్న చోట శుభకార్యాలు ఉంటాయి. ఇత్యాది ఫలితాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అవి ఏ రాశులకి బాగుంటాయి అనేది తిరిగి మళ్ళీ చెప్పుకుందాము. ఇక దృష్టుల యొక్క విషయానికి వస్తే శని గారి యొక్క 7వ దృష్టి శుక్ర చంద్రుల మీద పడుతోంది. నీచ శుక్రుడి మీద పడుతోంది అంటేనే మనకి కలహాలు, ఆప్యాయతాదరణలు తగ్గడము, ఇక వివాహేతర సంబంధాలు ప్రబలడము, ఇలాంటివన్నీ చాలా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి చేసేటటువంటి లక్షణం ఉంటుంది. ఇది కూడా చెప్పుకోదగ్గ విశేషంగా ఉంటుంది. ఇక గురువు గారి యొక్క 5వ దృష్టి బుధ చంద్రుల మీద పడుతూ ఉంది. ఇక్కడ చంద్రుడు నీచలో ఉన్నప్పటికీ కూడా గురువు గారి యొక్క దృష్టి సోకుతున్న కారణం చేత చాలా వరకు ఆ నీచ ఫలితాలు అనేవి తగ్గుతాయి. అలాగే బుధుని మీద దృష్టి ఉండడం చేత విద్యా వ్యాపారము ముఖ్యంగా ఈ రెండిటిలోనూ చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఎవరెవరికి ఏ ఏ ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఈ రాహుకేతువులు ఎప్పుడు కూడా పరస్పర దృష్టితోనే ఉంటారు కాబట్టి ఇప్పుడు మనం ప్రత్యేకంగా వీటి గురించి చెప్పుకోనవసరం లేదు. రాసుల విశేషాంశాలు చెప్పుకునేటప్పుడు వాటిని కూడా ప్రస్తావిస్తాను. రాసుల్లోకి వెళ్దాము. కన్యరాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు గాని, ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు గాని, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు గాని, లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారు గాని చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. ఇక్కడ రాబడే చాలా ప్రధానంగా కనిపిస్తోంది. ఏ పక్క నుంచి చూసినా మీకు ధనం ఎక్కువగా వచ్చేటటువంటి పరిస్థితి, విజయావకాశాలు ఎక్కువగా వచ్చేటటువంటి పరిస్థితి బాగా కనిపిస్తోంది. అయితే కొత్త వ్యాపారాలు మటుకు ఏవి పెట్టవద్దు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. మరి రాబడి బాగుంది కదా, కొత్తగా వ్యాపారాలు కూడా మొదలు పెట్టేద్దామంటే వాటిట్లలో నష్టాలు వస్తాయి. ఉన్న వ్యాపారాన్ని మీరు పొడిగించుకుంటూ ఇంకా అభివృద్ధి చేసుకుంటూ దాని మీద ఇంకా కృషి చేసుకుంటూ వెళ్తే మీకు అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు పెట్టారు అంటే దానిలో అనుకోకుండా నష్టాలు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే నిరుద్యోగం సమస్య అనేది లేకుండా అయిపోతుంది. ఉద్యోగం కావాలి అనుకునే వారికి ఉద్యోగం వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. శత్రువుల సంఖ్య తగ్గిపోతుంది, మిత్రుల సంఖ్య బాగా పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, ఉత్సాహం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం మటుకు ఆ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాట తీరైతే చాలా బాగుంది. అలాగే వారాంతంలోకి వచ్చేటప్పటికి అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మనోబలం బాగుంటుంది, బుద్ధి బలం బాగా వికసించినట్టుగా అవుతుంది. చదువు విషయంలో మీకు ఎంత కావాలనుకుంటే అంత చదువుకోగలుగుతారు. ఆ ఉత్సాహం పెరుగుతుంది ముఖ్యంగా. అలాగే ధనలాభము, వస్తులాభము, వస్త్రలాభము, ద్రవ్యలాభము, మీరు ఏ రకంగా లాభాన్ని కోరుకుంటే ఆ రకమైనటువంటి లాభాలు కుదురుతాయి.
దొరుకుతాయి మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారికి శారీరక శ్రమ తప్పదు. శ్రమ బాగా ఎక్కువగా ఉంది. ఉద్యోగ జీవితం వారాంతంలో చాలా చాలా బాగుంది. వార ప్రారంభంలో కూడా బాగుంది, వారాంతంలో కూడా ఇంకా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పై అధికారుల యొక్క మన్నన పొందుతారు. ఇప్పటి వరకు చాలా అసంతృప్తితో ఉన్నటువంటి మీరు ఇప్పటి నుంచి పై అధికారుల యొక్క అభిమానాన్ని చూరగొంటారు. విద్యార్థులు బాగున్నారు. అన్ని విధాలా మీకు మంచి రోజులు వచ్చాయి అన్నట్టుగా ఉంది. మానసిక ప్రశాంతత పెరుగుతోంది, ధనము పెరుగుతోంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. అయితే జాగ్రత్తలు ఏవైతే చెప్పానో ఆ విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శనిగారికి తైలాభిషేకం అప్పుడప్పుడు చేస్తూ ఉండడం ద్వారా ఏ పనులలోనూ ఆటంకాలు లేకుండా చక్కటి అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ, అయితే ఇక్కడ కన్యా రాశి వారికి ముఖ్యంగా చెప్పదగ్గ సూచన కూడా ఒకటి ఇంపార్టెంట్ అన్నమాట. ద్వితీయ స్థానంలోనే పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఇచ్చేటటువంటి గ్రహాల కలయికలు జరుగుతూ ఉన్నాయి. బుధుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు ద్వితీయంలో. కానీ నీచ రవితో కలిసి ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుడితో కలిసి ఉన్నారు. ఈ కుజుడితో ఉండడం వల్ల అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో ఏమన్నా చిన్నపాటి ఇబ్బందులు, ఇప్పటి వరకు కోర్టు విషయాలు ఉన్నాయండి, ఏవో వాయిదాలు పడుతున్నాయండి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ అవి మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పడేటట్టుగా చేస్తాయి. అన్నదమ్ములు బాగానే ఉంటారు, కానీ విషయం దగ్గరికి వచ్చేటప్పటికే తమ్ముడే పేకాటే అనే సామెతని గుర్తు చేసుకుంటారనమాట. అట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఈ వ్యయాధిపతి నీచపడి ఉండడం అనేది ఖర్చులు పూర్తిగా తగ్గిపోవడం, ఖర్చులు అనేవి అసలు మీ అదుపులో ఉండడం అనే దాన్ని సూచిస్తూ ఉంటుంది. కానీ ఈ పరస్పర విరుద్ధమైన గ్రహాలు ఎప్పుడైతే ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నాయో కుటుంబ విషయంలో అధిక శ్రద్ధ తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతని పొందవచ్చు. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.